ఏంటే వీరనారి, నీ అమ్మా నాన్నల్ని చంపేస్తానని బెదిరించినా నువ్వు ఊరొదిలిపోలేదు. నీ ధైర్యం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. నీలో భయం అనేదే కనిపించట్లేదు. ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్లే సమాజంలో ధైర్యంగా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు దీపక్ బాబు. అలాంటిది ఏ తప్పు చేయని నేను ధైర్యంగా ఉండడంలో తప్పేముంది? అయినా నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు? భయమా గాడిద గుడ్డ? నీ ధైర్యం ఏంటో నాకు తెలుసు. కానీ నీ ధైర్యం చచ్చిపోయి నీ మైండ్ బ్లాక్ అయి నీకు మెంటల్ ఎక్కే మాట ఒకటి చెప్పనా? నీ అమ్మా నాన్నల్ని కాపాడతారని, నీకు న్యాయం చేస్తారని నువ్వు నమ్ముతున్న నీ రాజన్న, నీ అమ్మాయి గారు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళనే కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకు వాళ్లే న్యాయం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళనేం చేశా? మీ అమ్మాయి గారిని నీ రాజన్నకి దూరం చేసి నా సొంతం చేసుకోబోతున్నా. అర్థం కాలేదా? పెళ్లి చేసుకోబోతున్నా. అమ్మాయి గారు ఎలా ఒప్పుకున్నారు? మీరెలా చేసుకుంటారు? నాకు నా బిడ్డకి అన్యాయం చేయొద్దు దీపక్ బాబు. నేను ఇంటికొచ్చి పెద్దయ్య గారికి జరిగిందంతా చెప్పేస్తాను. నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, అమ్మాయి గారి జీవితం అన్యాయం అయిపోకూడదు. మీ పెద్దయ్య గారే దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు కాబట్టి నీకు చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వెన్ని చేసినా ఈ పెళ్లి జరగటం ఖాయం. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలేసి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. నువ్వేసే పిచ్చి వేషాల వల్ల చాలా మంది ప్రాణాలు తీయాల్సి వస్తుంది. మీ అమ్మ నాన్న ప్రాణాలు, నీ ప్రాణాలు, చివరికి నీ బిడ్డ ప్రాణాలు కూడా. వద్దు బాబు, వద్దు. ఎప్పటికైనా మీరు నన్ను, నా బిడ్డని దగ్గరికి తీసుకుంటారన్న ఆశతోనే బ్రతుకుతున్నాను. ఇక ఆ ఆశ కూడా లేకుండా చేశారు. చూడు, పెళ్ళయ్యే వరకు నోరు మూసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. పెళ్ళైన మరుక్షణం నీ అమ్మా నాన్నల్ని ఇంటికొస్తారు. అంతవరకు ప్రతిసారి నాకిలా ఎదురుపడద్దు. ఈ బిడ్డనేసుకొని అస్సలు ఎదురుపడద్దు. నాలో ఉన్న మృగాన్ని బయటికి తీయొద్దు. అర్థమైందా? అర్థం అవ్వాలి కూడా. లేదంటే రోడ్డు మీద వెళ్లాల్సిన కారు నీ మీద వెళ్తుంది. పెళ్లికి ముందు ప్రాణాలు తీశానన్న చెడ్డ పేరు నాకొద్దు. రాజు గురించి ఆలోచించడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాను. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతూ అంటారు, కానీ మన ప్రేమ ఎందుకు ఓడిపోతోంది? దేవుడు కూడా ఏమీ చేయలేక మనలాగే మౌనంగా చూస్తూ ఉండిపోయినట్టున్నాడు. దీపక్ నుండి తప్పించుకునే దారే లేకుండా చేశాడు. హలో, అమ్మాయి గారు, మందారాన్ని. చెప్పు మందారం. అసలేం జరుగుతోంది అమ్మాయి గారు? ఆ దీపక్ బాబుని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. రాజన్న మీరు ఎందుకు విడిపోయారో అర్థం కావడం లేదు. అన్నీ తెలిసి ఆ దీపక్ తో పెళ్లికి మీరెలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు. పెద్దయ్య గారు ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు. ఎంత జరుగుతున్నా రాజన్న ఎలా ఊరుకున్నాడు?
అస్సలు అర్థం కావడం లేదు. పరాయి ఆడపిల్ల ప్రమాదంలో ఉందంటేనే తట్టుకోలేని రాజన్న ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉందంటే ఏం చేస్తున్నాడు? నన్ను దీపక్ బాబుని ఒక్కటి చేస్తానని నాకు మాటిచ్చారు. మర్చిపోయారా అమ్మాయి గారు? నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, దయచేసి మీరు అన్యాయం అయిపోకండి అమ్మాయి గారు. ఆ దీపక్ దుర్మార్గుడని తెలిసినా నా బిడ్డ కోసం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అలాంటి దుర్మార్గుడు మీ జీవితంలోకి వస్తున్నాడంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది అమ్మాయి గారు. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇదంతా ఎలా జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఆలోచించి ఆలోచించి నా బుర్ర బద్దలైపోతుంది. నా కోసం రాజన్న మీరు చాలా చేశారు. ఇప్పుడు మీకోసం ఏదైనా చెయ్యాలనుంది, మిమ్మల్ని కాపాడాలనుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మీకు దీపక్ బాబుకి పెళ్ళైపోతే నా బ్రతుక్కి అర్థం ఉండదు, నా బిడ్డకి భవిష్యత్తు ఉండదు. తండ్రి ఎవరో తెలియని బిడ్డలా నా బిడ్డ అవమానాలు పడాలి. అలా ఎంతకాలం బ్రతకాలి అమ్మాయి గారు? అందుకే నేను చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాను అమ్మాయి గారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అంతకు మించి వేరే దారి కనిపించట్లేదు అమ్మాయి గారు. రోజు చస్తూ బ్రతకడం కన్నా ఒక్కసారిగా చావడం మంచిదనిపిస్తోంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు మందారం. అన్నిటికీ ఆ దేవుడే ఒక దారి చూపిస్తాడు. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు అమ్మాయి గారు? దేవుడు లేడు అమ్మాయి గారు. ఇంతకాలం ఏదో ఒక మూలన ఆ నమ్మకం ఉండేది. దుర్మార్గుడైన దీపక్ బాబుని రక్షిస్తూ దేవుడు లాంటి రాజన్నని మిమ్మల్ని శిక్షిస్తున్నాడు ఆ దేవుడు. ఆ దీపక్ బాబు వైకుంఠపాడిలో పాములాగా అందర్నీ మింగేస్తూ తను మాత్రం నిచ్చెనలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇక నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదమ్మాయి గారు. తొందర పడకుండా కాస్త ఓపిక పట్టు మందారం. మనం అనుకున్నవన్నీ వెంటనే అయిపోయేలా అయితే ఎవరికి ఏ బాధలు ఉండవు కదా. దేవుడెప్పుడు న్యాయానికి అన్యాయం చేయడు మందారం. నా పరిస్థితి మీకు తెలుసు అమ్మాయి గారు. నా బాధను అర్థం చేసుకోండి. పదే పదే అదే మాట మాట్లాడుకు మందారం. చచ్చిపోయేంత తప్పు నువ్వేమీ చేయలేదు. నువ్వు చచ్చిపోయినంత మాత్రాన నీ మీద పడిన మచ్చ చెరిగిపోదు. అభం శుభం తెలియని నీ బిడ్డ ఏం తప్పు చేశాడు? అయినా ఇప్పుడేమైపోయిందని చచ్చిపోవాలి? ఒక్కసారి ఆలోచించు మందారం. దీపక్ ఇలాంటి ప్లాన్లు చాలా వేశాడు. అన్నిట్లో దీపకే గెలవలేదు కదా. చివరి క్షణం వరకు వేచి చూడాలి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని ఆటలో మనం కేవలం పావులం మాత్రమే. ఏ క్షణమైనా మనం గెలవచ్చు. నాకంత ఓపిక లేదమ్మాయి గారు. ఇందాకే దీపక్ బాబు కనిపించాడు. మీ పెళ్ళయ్యేంత వరకు సైలెంట్ గా ఉండమని, లేకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. నాకు చాలా భయంగా ఉంది అమ్మాయి గారు. నాకు సూసైడ్ తప్ప వేరే దారి కనిపించట్లేదు. దయచేసి తొందరపడకు మందారం. ఒక్క నిమిషం లైన్లో ఉండు. రాజుకి లైన్ కలుపుతా. రాజుతో మాట్లాడితే అయినా నీకు నమ్మకం కలుగుతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీరు దూరం అవుతుంటేనే ఏం చేయలేకపోతున్నాడు అంటే నా విషయంలో ఏం చేయగలుగుతాడు? రాజన్న కూడా ఆ బాధలోనే ఉంటాడు. వదిలేండి అమ్మాయి గారు. ఈ విషయం రాజన్నకి చెప్పకండి. ఉంటాను అమ్మాయి గారు. నా మాట వినుకుంటే నా మీద ఒట్టే. రాజు ఏం చేసినా దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది. నన్ను నమ్ము మందారం. ఒక్క నిమిషం లైన్లో ఉండు. అమ్మాయి గారు ఫోన్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? హలో అమ్మాయి గారు. రాజు, రాజు, ఏమైంది అమ్మాయి గారు? ఎందుకు అలా ఉన్నారు? రాజు, నా సంగతి పక్కన పెట్టు రాజు.
అవతల మందారం సూసైడ్ చేసుకుంటానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఏమంటున్నారు అమ్మాయి గారు? అవును రాజు, మందారం లైన్లో ఉంది. ఒకసారి మాట్లాడు ప్లీజ్. హలో మందారం, తొందరపడాలని నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. రాజన్న, మీరిద్దరూ ఇప్పటికే నా కోసం చాలా కష్టపడ్డారు. నేను కరెక్ట్గా లేకపోవడం వల్లే మీకిన్ని బాధలు. ఇప్పుడు ఆ దీపక్ బాబు ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోబోతున్నాడంటగా. నేను నా బిడ్డ బ్రతకడానికున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడున్న దారల్లా నేను నా బిడ్డ చచ్చిపోవడం మాత్రమే. తండ్రి ఎవరో తెలియని బిడ్డలా జీవితాంతం శిక్ష వేయడం కన్నా, నా బిడ్డని చూస్తూ జీవితాంతం నేను శిక్ష అనుభవించడం కన్నా చచ్చిపోవడం మంచిది కదన్నా. మందారం 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 రాజు, ఇప్పుడేం చేద్దాం? మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. మందారానికి ఏం కాదు, నేను ఉన్నాను. నేను వెళ్ళి కాపాడుతాను. నేను వస్తానని చెప్తున్నాను కదా రాజు, ప్లీజ్. మందారం నుంచి లాస్ట్ కాల్ సిగ్నల్ ఇక్కడ నుండే వచ్చింది. తప్పకుండా తను ఇక్కడే ఉండి ఉంటుంది. మందారం మందారం రాజు ఈ లొకేషన్కి రమ్మన్నాడు. మందారం ఎక్కడుంది? మందారం మందారం అరే బంగారం, నా జీవితంలో జరిగిన ఒక పొరపాటు వలన నువ్వు పుట్టావు. ఆ పొరపాటుని సరిదిద్దుకొని నీకు మంచి భవిష్యత్తుని ఇద్దామని అనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. నీతో అమ్మ అని పిలిపించుకోవాలని, నీతో ఆడుకోవాలని, నిన్ను బాగా చదివించాలని కలలు కన్నాను. ఇప్పుడు ఆ కలలు పోయి కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. నేను మాత్రమే నొప్పిని భరిస్తూ నీకు పొరుడు పోసుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా నొప్పిస్తున్నాను. ఏ పాపము చెయ్యని నిన్ను ఈ పాపిష్టి తల్లి చేతులారా చంపుకుంటుంది. నీకు ప్రాణం పోసిన నేనే నీ ప్రాణం తీస్తున్నాను. ఏ తల్లి చెయ్యకూడని పాపం చేస్తున్నాను. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. నువ్వు దేవుడివై కాపాడాలని కోరుకోవడం లేదు. ఈ కన్న పేగు బాధను అర్థం చేసుకొని క్షమిస్తావని ఆశిస్తున్నాను.
మందారం వదలు రాజన్న. చూడు మందారం, పుట్టుక చావు అనేది దేవుడిచ్చింది, మన చేతుల్లో లేనిది. పుట్టుక ఇచ్చిన దేవుడు మంచి బ్రతుకునివ్వనప్పుడు చావక తప్పదు కదా అన్నయ్య. వదలన్నా. మందారం, ఈ బిడ్డని చూడు, ఈ బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలి. నీకు అన్యాయం చేసిన వాళ్ళని వదిలేసి నువ్వు చావడం కరెక్ట్ కాదు. మరేం చేయమంటారు అమ్మాయి గారు? న్యాయం కోసం పోరాడితేనే మా అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేశారు, నన్ను నా బిడ్డని చంపాలని చూశారు. వాళ్ళ చేతుల్లో నరకం అనుభవించి చావడం కన్నా ఇలా చావడమే మేలు కదా. మందారం, చస్తా చస్తా అన్నావంటే నేనే చంపేస్తాను. చూడు, నేను మాటిస్తున్నాను, నీకు ఆ దీపక్కి పెళ్లి చేస్తాను. ఒకవేళ నేను అలా చేయలేకపోతే నీ ఇష్టం, నేను ఆపను. అప్పటి వరకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు. రా వెళ్దాం. తమ్ముడు, ఇంత వర్షంలో ఎక్కడికెళ్ళావురా? మీరేంటి ఇలా తయారయ్యారు? ఇంత సంతోషంగా ఉన్నారేంటి? మేం మాత్రమే కాదు, మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగానే ఉన్నారు. లోపలికి వస్తే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు. త్వరగా రాన్నయ్య. ఏమంటున్నారు? అవును తమ్ముడు, మనం అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన రోజు ఇది. నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా వచ్చి ఫ్రెష్ అవ్వు. రా పద, అన్నయ్య. రా. ఏయ్, ఏమైంది మీకు? వదలండి. ఏంటిదంతా? ముహూర్తాలు పెట్టుకుంటున్నాం అల్లుడు. ముహూర్తాలా? అవు అల్లుడు, నీకు మా రేణుకకి పెండ్లి ముహూర్తం పెట్టనికి ఈ దినం మంచిగున్నదంటే పంతుల్ని పిలిపించినాం. ఆయన ఎవరిని అడిగి ముహూర్తాలు పెడుతున్నారు? ఇప్పుడే ఇవేవి వద్దని చెప్పాను కదా. నాకు కొంచెం టైం కావాలి. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. పంతులు గారు, మీరు బయలుదేరండి. అన్నయ్య, ఈ పెళ్లి త్వరగా అయితే నేను మల్లేష్ కలిసి మా అత్తయ్య గారింటికి త్వరగా వెళ్ళాలనుకుంటున్నాం. ఏంటి తమ్ముడు ఇలా చేస్తున్నావు? ఈ పెళ్ళైపోతే కట్నం డబ్బు వస్తుంది. ఆ డబ్బులతో మా ఆయనకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చేసి హ్యాపీగా కాపురానికి వెళ్దాం అనుకుంటుంటే నువ్వేమో ఇలా చేస్తున్నావు. మా ఆయనతో ఈ ఎడబాటు ఇప్పట్లో ముగిసేలా లేదు. అంతా నా కర్మ. దేవుడే నాకు దారి చూపించాలి. అమ్మయ్యా, దేవుడి రూపంలో పెద్దయ్య వచ్చారు. ఇక రాజు అడ్డు చెప్పడు, నాకు అడ్డుండదు. పెద్దయ్య గారంటే ఇలా వచ్చారు? వాళ్ళకిక మిగిలింది ఆ చూపులు మాత్రమే. వదిలే దీప, నీకు రూపకు పెళ్ళయ్యేంత వరకు సైలెంట్గా ఉంటాం. ఇంట్లో మాత్రం స్నానం కూడా చేయకుండా ఏదో మొగుడు చచ్చినట్టు ఏడు మొహం వేసుకుని ఉంటుంది. ఈ రాజుగాడింటికి వెళ్తున్నాం అనేసరికి అప్సరసలా రెడీ అయింది. నాకు కాలిపోతుంది మమ్మీ. దీపక్, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఈ అప్సరస నీ బానిస అవుతుంది. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో. దండాలయ్యా. నమస్కారం. నమస్తే పెద్దయ్య. పెద్దయ్య, మీరేంటి ఇలా సడన్గా? ఏంట్రా, మేము రాకూడదా? అయ్యో, అది కాదు పెద్దయ్య. ఏ విశేషం లేకుండా మీరు రారు కదా. నీకు పెళ్లి ముహూర్తం పెట్టడం విశేషం కాదా? పెద్దయ్య గురికి ఎలాగ తెలుసు? వాళ్ళు వచ్చి చెప్పే వరకు మాకే తెలియదు. ఏంటప్పల్ నాయుడు,
ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? పొద్దున్న బాలామణి గారు రేణుకతో పాటు మా ఇంటికొచ్చారు. రేణుక రాజుల పెళ్లి ముహూర్తం చూస్తున్నాం, మీరు కూడా ఉంటే బాగుంటుందని ఆహ్వానించారు. ఎలాగో నీ పెళ్లి నా చేతుల మీదుగా చేస్తానని మాటిచ్చాను కదా. ఇది కూడా నా కుటుంబంలో జరిగే శుభకార్యం కాబట్టి వచ్చాను. ఏంటి బయటే నిలబెట్టి మాట్లాడేస్తారా? రండి. రండి. రూపవాలకం చూస్తుంటే గా దీపక్ని లగ్గమాడేలా కనిపిస్తలేదే. ఇంకా నా రాజు మీద మోజు పడుతున్నట్టుంది. వీళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ పెంచితే అంత మంచిది.